మీ నాన్నకే పుట్టిందా అన్న క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి కూడా నువ్వు కనీసం సమాధానం చెప్పాలా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేదు అంటే పోనీ గత అంశాల మీద బేస్ చేసుకుని జరిగిన పాలనాన్ని బేస్ చేసుకుని ప్రజలు తీర్పు ఇచ్చారని అనుకుందాం, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి సంబంధించిన మనుషులు ఎమ్మెల్యేలు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు చాలా ఉన్నాయి. అవైనా వచ్చి అడగచ్చు కదా, మీరు ఇట్లా చేస్తున్నారట, ఏంటిది ఇది, నాకు సమాధానం చెప్పండి అంటే కూడా వాళ్ళు చెబుతారు కదా. అదే అసలు అడగాలంటే లోపల రావాలంటే ఫస్ట్ RRR గారు కనపడతాడు. ఇక అదొక టెర్రర్. దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆయనకి మొహం చెల్లట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎవ్వరూ మొహాలు చూపించకూడదు. ఎందుకంటే నేను వెళ్ళని చోటికి మీరు అందరూ వెళ్తారా? నేను ఇప్పుడు చూడండి, ఎమ్మెల్సీలు అందరినీ పంపిస్తున్నాడు. అసలు ఆ మండలంలో సంఖ్యాబలం ఉందండి, అక్కడికైనా పంపించి నిలదీయచ్చు కదా, అక్కడ వీళ్ళకి లేదు బలం. అదే అంటున్నా, అక్కడికి మాత్రం కొంతమంది వస్తున్నారు, అక్కడికి కూడా సగం మంది వస్తున్నారు, సగం మంది రావట్లా. అంటే సీరియస్నెస్ అనేది లేదు. సీరియస్నెస్ అనేది అసలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీరియస్నెస్ ఏమైనా ఉంది? ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు రోడ్ల మీద తిరిగాడు, ముఖ్యమంత్రి అవ్వగానే ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత మళ్ళీ తలుపులు తీసి మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ మధ్యలో 5 ఏళ్ల కాలం తలుపులేసి లోపల ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీరియస్నెస్ లేదు, ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత సీరియస్నెస్ లేదు. ఆయనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవో ఉన్నాయి, వాటికే ఇంపార్టెన్స్ తప్ప ఈ అధికారం కానీ ఇవన్నీ కానీ అది మనం చెప్తే బాగోదు, బయట చాలా వినపడుతున్నాయి. సూచనప్రాయంగా చెప్తా, ఇంటర్నేషనల్ స్థాయిలో ఈయన చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు అవన్నీ కూడా మామూలు మనలాంటి వాళ్ళు చేయలేని వ్యాపారాలు చేస్తారనేది బయట వినపడుతున్న మాట. అది మరి ఎంతవరకు నిజం అనేది ఆయనకి తెలియాలి, మళ్ళీ ప్రజలకు తెలియాలి. సో అందువల్ల అంత ఇంటర్నేషనల్ స్థాయి వ్యక్తికి చిన్న ముఖ్యమంత్రి పదవి అనేది దానికోసం ఉపయోగపడే పదవి తప్ప ఇది ఆయనకి పెద్ద ఇది కాదనమాట. అందువల్ల ఆయన రాడు, ఇంకొకరు రానివాడు. ఆయనకి ఇది ఒక టైం వేస్ట్ కింద లెక్క. ఎన్నటిదాకా కూడా ఏంటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఒక్క బటన్ నొక్కడం తప్ప ఇంకేమైనా పని చేశాడు? ఆయన ఏ పని చేయకుండా ఊరికే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు చెప్తున్న కబుర్లన్నీ వింటూ నవ్వుకుంటూ వాళ్ళని తిడుతుంటే, RRR గారిని తిడుతుంటే, చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటే ఈయన హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చున్నాడు అంతే అసెంబ్లీలో. అంతకుమించి ఆయన చేసిందే ఉంది. అందువల్ల ఆయనకి అసెంబ్లీ అనేది అసలు వెళ్ళడం ఇష్టం లేని ఒక ప్రాంతం అది. ఆయనవన్నీ కూడా వేరే రకంగా ఉంటాయి. కొంతమంది ఏమో PUBG గేమ్లు అంటుంటారు, అది నేను అన్న కానీ పాపం ఆయనకి ఇంట్రెస్ట్ అన్ని వేరే ఉన్నాయి. ఆయన ఇంట్రెస్ట్లు వేరే ఉన్నప్పుడు ఇక్కడికి రాలేడు. పోనీ ఇక్కడికి రాలేని వ్యక్తి సరే నీ ఎమ్మెల్యేలను పంపించచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గం నుంచి గెలిచుంటారు, ఆ నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే వాటికి పరిష్కారాన్ని ప్రభుత్వం చూపిస్తుంది. ఆ పని చేయకుండా వాళ్ళని ఆపేస్తున్నారు. అంటే 11 నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి జరగడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. 11 నియోజకవర్గాల్లో అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎమ్మెల్సీలు వెళ్తున్నారు. ఎమ్మెల్సీలు ఏంటి, వాళ్ళు ఒక అసెంబ్లీకి పరిమితం కాదు, వాళ్ళు 3-4 అసెంబ్లీలో లేదా 10 అసెంబ్లీలకు వాళ్ళకి ఒక చోటకి వాళ్ళు ఎమ్మెల్సీగా ఉంటారు. మొత్తం మీద ఇన్ జనరల్ మాట్లాడతారు. వాళ్ళు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన విషయాలు మాట్లాడరు. వాళ్ళు 11 నియోజకవర్గాలు గోవిందే సమస్య. వీళ్ళు వెళ్లకుండా వాళ్ళు నిధులు కేటాయించడమో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం ప్రస్తావించడానికి లేదు. ఒక బ్రేక్ తీసుకుందాం. ఆఖరికి పులివెందుల వాళ్ళకి కూడా అదృష్టం లేదు. పాపం ఆయన ముఖ్యమంత్రిగా గతంలో చేసిన వాళ్ళకి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకి అంత చరిత్ర ఉన్న పులివెందులకి వాళ్ళ సమస్యలు వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావించుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అక్కడ పెద్ద సమస్య జరుగుతోంది. ఏదండి, అక్కడ ఒక యురేనియం ఫ్యాక్టరీ ఉంది. అక్కడ బోల్డ్ మంది అనారోగ్య సమస్యలతో బాధపడి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ప్రత్యేక కథనాలు ప్రచురించింది, బాబోయ్ అని మొత్తుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ పని ఎవరు చేయాల్సి వస్తుంది? ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే చేయకపోబట్టి, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేయకపోబట్టి